మేడ్చల్ జిల్లా ఘటకేసర్ పిఎస్ ముందు గోరక్షదల్ బీజేవైఎంఐ నాయకులు హిందుత్వ సంఘాల నాయకులు నిరసన ధర్నా నిర్వహించడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఒడిశా రాష్ట్రం నుండి భారీ కంటైనర్లలో హైదరాబాద్ పాతబస్తీ బహదూర్పుర స్లాటర్ హౌస్కు గోమాతలను తరలిస్తుంటే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సాధువులు హిందుత్వ సంఘాలు ఘటకేసర్ పిఎస్ ముందు ధర్నా నిర్వహించారు. 2 రోజులుగా బీబీనగర్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్గేట్లను ఢీకొట్టి భారీ కంటైనర్లలో ఆవులను గోవధశాలకు తరలిస్తున్న పోలీసులు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదని సాధువులు ఆరోపించారు. కంటైనర్లను ఆపేందుకు ప్రయత్నించిన గోరక్షదల్ బజరంగ దళ్ బీజేవైఎంఐ కార్యకర్తలు పోలీసుల వాహనాలను ఢీకొట్టి వెళ్లిపోయినా కూడా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం దారుణమని వారు అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఘటకేసర్ సిఐ పరశురాంకు హిందూ సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఉదయం ఒక కంటైనర్లో ఆవులు వచ్చిన సమాచారంతో ఇటు గోరక్షదల్ సభ్యులు మరియు విహెచ్పి బజరంగ దళ్ కార్యకర్తలందరూ కూడా ఘటకేసర్ బీబీనగర్ ప్రాంతంలో పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి గోరక్షకు చేయడం జరిగింది. ఏదైతే వెహికల్ అయితే ఉందో ఎంఐఎం గూండాలతోని ఎంఐఎం స్మగ్లర్లతోని వాళ్ళ సహకారంతో ఏదైతే ఈ వెహికల్ ప్రయాణిస్తుందో ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ బీబీనగర్ ఘటకేసర్ టోల్ గేట్లు అన్నీ కూడా గుద్దుకుంటూ పోలీస్ వెహికల్ని కూడా వాళ్ళపైన దాడి చేసే ప్రయత్నం చేసుకుంటా ఇలా బహదూర్పుర స్లాటర్ చేరుకున్న సందర్భంగా వ్యక్తిగతంగా నేనైతే పొద్దున ఆటో రింగ్ రోడ్ పైన నేను ఆ వెహికల్ని ఆపే ప్రయత్నం చేస్తే నా మీద వెనక నుంచి వచ్చి ఒక పాసింగ్ వెహికల్. జై శ్రీరామ్, జై గోమాత. ఈరోజు 26వ తేదీ ఉదయం మన గోరక్షకులకు పవన్ రెడ్డి గారికి, చిన్న పవన్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాదాపు 200 ఆవులు 2 కంటైనర్లో బయలుదేరినాయని. వాళ్ళు ఎంతో కష్టపడి ప్రయాసపడి ఈ ఆవులను తరలించే వారెంబడి సమీపిస్తూ మొదట పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళపైన ఎన్నో కేసులు పెట్టినారు ఇంతకుముందు. ఆ గత అనుభవాల దృష్ట్యా ఈరోజు వాళ్ళు ఏం చేసినారో పోలీస్ స్టేషన్కి మొదటి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పెట్రోలింగ్ వ్యాన్స్ ఉన్నాయి, గోరక్షకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరైతే ఈ గో స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళు టోల్ గేట్ని దాడి చేసుకుంటా, టోల్ గేట్ని కూడా ధ్వంసం చేసుకుంటా మా గోరక్ష కార్యకర్త బీజేవైఎం మన జిల్లా అధ్యక్షులు పవన్ రెడ్డి గారి పైన వారు నాన్లీ అంటే ఏంది కావాలనే వారి కార్ని వెనక నుంచి ధ్వంసం చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళడం జరిగింది. మీరు ఒకసారి ఆలోచించాలి. చూడండి, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి, శానిటేషన్ డిపార్ట్మెంట్కి, మున్సిపల్ డిపార్ట్మెంట్కి అందరు కూడా జీతాలు ఉన్నాయి, వాళ్ళు శాలరీస్ తీసుకుంటారు.